హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఒంగోలు డెవలపర్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు మనం HTML లిస్ట్ గురించి తెలుసుకుందాము. ఈ HTMLలో 2 లిస్ట్స్ ఉంటాయి. వన్ ఆర్డర్ లిస్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అన్ఆర్డర్ లిస్ట్ అనమాట. ఈ ఆర్డర్ లిస్ట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అంటే నెంబర్ వైజ్ ప్రింట్ అవుతుంది అనమాట. అన్ఆర్డర్ లిస్ట్ కానీ స్ట్రైట్ గానీ నెంబర్ వైజ్ కానీ ప్రింట్ అవుతుంది, బట్ డాట్స్ అనేవి వస్తుంది అనమాట. ఓకే, జస్ట్ బేసిక్ లో ఆర్డర్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్ అనేది చూద్దాం. ఇప్పుడు అన్ఆర్డర్ లిస్ట్ కి ఏం యూజ్ చేస్తామంటే ట్యాగ్ యుఎల్ అనే ట్యాగ్లు. యుఎల్ అంటే అన్ఆర్డర్ లిస్ట్ అనమాట. ఈ అన్ఆర్డర్ లిస్ట్ లో ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ ఐటమ్స్ అంటే మనకు కావాల్సిన లిస్ట్ లో ఐటమ్స్ ఎలా ప్రింట్ చేయాలంటే లిస్ట్ ఐటమ్ అని ఎల్ఐ ట్యాగ్ ఉంటుంది. ఎల్ఐ ఇట్ ఈస్ లిస్ట్ ఐటమ్ అంటే మనకి కావాల్సిన లిస్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ HTML అని ఇట్లా అండ్ మళ్ళీ ఎల్ఐలో CSS అండ్ JS సేవ్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ మనకి ఎలా కనిపిస్తుంది, ఒక ఆర్డర్లో వచ్చింది బట్ డాట్స్ అనేవి వచ్చాయి. మనం ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ అనేది చూద్దాము. ఆర్డర్ లిస్ట్ అంటే నెంబర్ వైజ్ వస్తాయి, ఇంకా చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ OL అనేది ఆర్డర్ లిస్ట్ అనమాట. ఆ ఆర్డర్ లిస్ట్ లోపల లిస్ట్ ఐటమ్స్ కానీ ప్రతి లిస్ట్ ఐటమ్స్ LI ట్యాగే ఉంటుంది. LI ఫస్ట్ ఏంది అదే HTML అని తీసుకున్నాం. HTML LI CSS. LI అంటే లిస్ట్ ఐటమ్స్. JS ఇప్పుడు కనిపిస్తుందా ఇలా. ఓకే, మనం చేంజ్ చేసేద్దాం. H1 అన్ఆర్డర్ లిస్ట్ and this is ordered list. This is ordered list. That's it. Thank you for watching. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్లో పెట్టుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఈ కోడ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్లో ఇస్తాను, మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని చేంజ్ చేసి చూడండి.